ఎందుకు మీకు వందనాలు? మీరు మాట వినేవాడు కనుక మీరందరూ నాతో మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం నేను నిలబడ్డాను. చాలా సంతోషం. సో దేవుడు తప్పక మీకు సహాయం చేస్తాడు. ప్రతి ఆదివారం మీ దగ్గరికి రావడానికి నాకు ఖర్చు అయింది. అలాంటిది మరలా ఈ బుధవారం కూడా, అంటే బుధవారం జరగవలసిన ప్రతి రోజు, ప్రత్యేకంగా రేపు ఎల్లుండి కూడా మాకు ప్రత్యేకంగా చెల్లపల్లిలో బైబిల్ కాలేజ్ ఉంది. ఇవాళ కూడా మేము తీరిగ్గా లేవు. నిన్న ఇవాళ విజయవాడలో బైబిల్ కాలేజ్ జరిగింది. నేను మేడ మీదకి పైకి వెళ్ళి కనీసం చొక్కా మార్చుకోవడానికి కూడా టైం లేదు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6:30 వరకు చర్చిలోనే ఉన్నాను నేను. ఉదయం 9 నుంచి సాయంత్రం 6:30 వరకు ఉండి కిందన వర్క్ జరుగుతుంది వచ్చి చూసి ఆ వర్కర్స్ని పంపించేసి గబగబా మళ్ళా బయలుదేరి వచ్చాను. పైకి కూడా వెళ్ళలేదు నేను. మళ్ళా రేపు ఉదయమే బయలుదేరి మేము చల్లపల్లి వెళ్ళాలి. 2 గంటల ప్రయాణం. మళ్ళా రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉంటాం. ఎందుకు ఈ మీటింగ్ అని అంటే మిమ్మల్ని అందరినీ ప్రార్థనలో నడిపించాలని. మీరందరూ చక్కగా ఆదివారాలు వస్తున్నారు, కానీ మీరు ప్రార్థనలో ఎదగడంలా. మీరందరూ కూడా దేవుని బిడ్డలుగా మీరు ఎదగాలని, వాక్యంలో ఎదగాలని. ఎందుకంటే బాప్తిజం తీసుకున్న బిడ్డలు మనం అందరం కూడా ఎక్కువగా దేవుని వాక్యంలో ఎదిగి, ప్రార్థనలో ఎదిగి, సహవాసంలో ఎదిగి ఇంకా అనేక మందిని ప్రభు కొరకు సంపాదించగలిగే వారిగా మీరు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కేవలము సహోదరులు మాత్రమే కాకుండా సహోదరుల్లో కూడా 90% మంది, ఏదో 10% మంది ఇంకా వాళ్ళు ఉద్యోగం నుంచి రాకపోవచ్చు. కానీ అయినా మీరందరూ మీ పనులు చేసుకొని ఉదయం అంతా ఎండ భయంకరంగా ఉంది, డ్యూటీ చేసి ఉద్యోగం చేసి పనులకి వెళ్ళి మీరందరూ వచ్చేసారు. చాలా సంతోషం. కనుక ఈరోజు నేను చెప్పే మాటలు మీరు జాగ్రత్తగా విని అందరూ మీరు ప్రార్థనలో ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. దేవుని బిడ్డలైనటువంటి మీరు ఎంత ప్రార్థనలో ఉంటే అంతగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈరోజు నేను త్వరగా ఒక 5 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. మొదటి మాట ఏమిటి అని అంటే, మన ప్రార్థనలు దేవుడు ఆలకించాలంటే, వదిలేదు మెల్లిగా చూస్తాం, మన ప్రార్థనలు దేవుడు ఆలకించాలి అని అంటే, ఇవాళ మన ప్రార్థనలు చేస్తున్నాం, దేవుని సన్నిధిలో మనం అందరం మొరపెడుతున్నాం. కానీ మన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే మనకు ఉండవలసినటువంటి షరతులు ఇవి మీరు కలిగి ఉంటే మీ ప్రార్థనలు దేవుడు తప్పక జవాబిస్తాడు. ఒకవేళ మీరు ఇవి కలిగి లేకపోతే ఇవాళ నుంచి మీరు కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. ద క్వాలిటీస్ దట్ మేక్ అవర్ ప్రేయర్స్ టు బి హర్డ్ బై గాడ్. ఈ లక్షణాలు కానీ మీకుంటే మీ ప్రార్థనలు దేవుడు తప్పక ఆలకిస్తాడు. త్వరగా చెప్పండి, మాకు ఆ ప్రార్థనలో అలాంటి లక్షణాలు మేము కలిగి ఉంటాం. మీరందరూ ఇవాళ ప్రార్థనలో దేవుని సన్నిధిలో గడిపి మీరు వెళ్ళి, రేపు వచ్చే బుధవారం నుంచి కూడా నేను కూడా రావడానికి ప్రయత్నం చేస్తాను. కానీ నాతో మీకు పని లేదు. మీరందరూ 7 గంటల కంటే 7 గంటలకు వచ్చి పాటలు పాడకండి. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు మైక్ తీసుకొని ప్రార్థన చేయండి. వాళ్ళ ప్రార్థన అయిపోగానే ఇంకొకరు వచ్చి ప్రార్థన చేయండి, మళ్ళీ ఇంకొకరు వచ్చి ప్రార్థన చేయండి. మీకు అది నేను చెప్పలేదు. సో దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పక మీ ప్రార్థన మనల్ని ఆలకిస్తాడు. ఇవాళ మీ ఇంట్లో సమస్యలు ఉండొచ్చు, ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, అనారోగ్యాలు ఉండొచ్చు. ఇవాళ మీ జీవితంలో మీకు కొన్ని విషయాలు దేవుడి నుంచి పొందుకోవాలని కోరిక ఉండొచ్చు.
ఇవన్నీ మీరు పొందుకోవాలంటే నా 33 సంవత్సరాల సేవా జీవితంలో ఇవాళ మేము ఏమై ఉన్నామో ఇవన్నీ ఇచ్చినవన్నీ కేవలం ఇది మా గొప్పతనం కాదు, తెలివితేటలు కాదు, మాకున్న సర్కిల్ చాలా పెద్దదని కాదు, మాకున్నటువంటి ఫ్రెండ్స్ పెద్దవాళ్ళని కాదు. ఇవన్నీ సున్నా. కేవలం దేవుని కృప, ప్రార్థన, అంతే. కేవలం దేవుని కృప, ప్రార్థన. ఇవాళ అంతర్జాతీయ బైబిల్ కాలేజీ నడిపించడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఎన్నో సంవత్సరాలు ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థనకి జవాబిది. ఇవాళ ప్రపంచంలో అమెరికాలో ఉన్న బైబిల్ కాలేజ్ మనం భారతదేశం ప్రతినిధులుగా నడిపించగలుగుతూ కొన్ని వందల మంది సేవకుల్ని తర్పిదివ్వగలుగుతున్నాం అంటే మన వల్ల కాదు. ప్రార్థన, దేవుణ్ణి అడిగాం, దేవుడు సహాయం చేశాడు. ఇవాళ ఇంతమంది అనాది పిల్లలను దగ్గర 16 సంవత్సరాలు 17 సంవత్సరాల నుంచి ఆఫ్ చేయకుండా క్రమముగా ప్రతి సంవత్సరం కొన్ని వందల మందికి తర్పీదునిచ్చి చక్కగా అన్ని మంచి భోజనం, వసతులు, ఏర్పాట్లు, పడుకోవడానికి మంచాలు, చక్కని వెళ్ళడానికి కారులు, ప్రయాణం చేయడానికి, వాళ్ళు స్కూల్కి వెళ్ళడానికి, ఆత్మీయంగా ఎదగడానికి, దేవుళ్ళు అభివృద్ధి అవడానికి, దీనికోసం మేము ప్రార్థనే చేసాం అంతే. కేవలం 2 పిల్లలతో ప్రారంభించాం. 2 గదులు ఇక్కడ ఉండే, మీకు తెలుసు. ఆ 2 గదుల్లో ఆర్ఫనేజ్ ప్రారంభించాం 2010 సంవత్సరం. తర్వాత మంచాలు కొన్నాం, మంచాలు తయారు చేయించాం. 27 మంచాలు. ఆ 27x3 అంటే 9 మంచాలు, 9x3 27 మంచాలు తయారు, 27 బెడ్స్. దాని తర్వాత మరీ ఇంకా అనేకమైన మంచాలు మళ్ళా తయారు చేయించి, తర్వాత ఒక అద్భుతమైనటువంటి గర్ల్స్ హాస్టల్, 3 అంతస్తులు బిల్డింగ్. కింద అంతస్తులో చక్కగా ఆడవాళ్ళకి, ఇంకా పై అంతస్తు మనం నింపలే, ఇంకా చేర్చడానికి, ఇంకా పై అంతస్తులో ఇప్పుడు కంప్యూటర్స్ అన్ని పెట్టి అద్భుతమైన పిల్లల కొరకు మంచి టెక్నాలజీతో ఆ కార్యక్రమం చేయడానికి ప్రార్థన చేస్తున్నాం. ఆ తర్వాత బాయ్స్ హాస్టల్. ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నానంటే, ఎన్ని సాధ్యమైంది కేవలం ప్రార్థన. మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో కూడా ఇవన్నీ సాధ్యం చేసుకోవాలంటే ఈ 5 సూత్రాలు త్వరగా మీరు ఫాలో అవ్వాలి. సూత్రం నెంబర్ 1, బైబిల్ గ్రంథం ఉన్నవారు త్వరగా నాకు సహాయం చేయండి, చదివి వినిపించాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 6వ వచనం. హెబ్రీయులు 11:6. హెబ్రీయులకు రాసిన పత్రిక, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంగా ఉండడం అసాధ్యం. అది విశ్వాసం లేకుండా మీ ప్రార్థన దేవుడికి ఇష్టంగా ఉండదు. విశ్వాసం లేకుండా మీ జీవితం దేవుడికి ఇష్టంగా ఉండదు. సో ప్రార్థనకు వచ్చిన మీరు అందరూ ఇవాళ దేవుణ్ణి అడగడం మంచిదే, కానీ అడిగింది దేవుడు ఇస్తాడు అని నమ్మకం ఉంచడం, అది చాలా ముఖ్యం. అది సో దేవుని కార్యాలు చాలా గొప్పవి, అద్భుతాలు చేయి దేవుడు. కానీ దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయాలంటే మనకు ఉండవలసిన ఆ షరతులు మనకు ఉండాలి. అది ఏమిటనంటే, మన జీవితంలో విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. బైబిల్ చెప్తుంది, మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనం మనం చదువుకుంటే, మత్తయి సువార్త 21వ అధ్యాయము, మీరు ప్రార్థన చేసినప్పుడు చూసారా, వేటిని అడుగుదురు అవి దొరుకునవని నమ్మితే, చూసారా, వాటిని అన్నిటినీ మీరు పొందుకుంటారు. మీరు ప్రార్థన చేసినప్పుడు అక్కడ రాస్తున్న మాట ఏంటంటే, మళ్ళీ చదవమ్మా, వేటిని అడుగుదురో. చూసారా, ఏం అడుగుతారో ఇవాళ మీరు అడగడానికి వచ్చాయి. అడిగినవి దొరుకునని నమ్మిని అలా అన్నిటినీ పొందుకుని గడిగా చప్పట్లు కొడదాం.
ఇవాళ చాలా మందికి రకరకాల సమస్యలు ఉన్నాయి. ఒక సహోదరు వచ్చి చెప్తుంది, వాళ్ళ చిన్న బిడ్డ పెళ్ళయింది, వాళ్ళ అమ్మాయికి బిడ్డ పుట్టాడు, కానీ ఆ బిడ్డకి కిడ్నీలు సరిగా ఫంక్షన్ అవ్వట్లేదు. ఎంత బాధ కలుగుతుంది. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు ప్రార్థన చేయండి, నమ్మండి, నా బిడ్డ కిడ్నీలు తగ్గిపోతాయి, దేవుడు బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు. నమ్మండి, దేవుడు తగ్గిస్తాడు. మీ కుటుంబంలో ఏ పరిస్థితులు బాగులేదో ఇవాళ అందుకే మిమ్మల్ని పిలిచి మీరు ప్రాముఖ్యంగా ఎంచుకోవాలి ప్రార్థనని. నాకు ఖాళీ లేదు, నాకు కుదరదు, ఇవాళ నుంచి ప్రార్థన. ఆదివారం మీరు ఎంత ప్రాముఖ్యంగా ఎంచుకుంటున్నారో, ప్రతి వారానికి ఒక్కరోజు బుధవారం 7 గంటల నుంచి 9:30 గంటలు 10 గంటల వరకు కొద్దిసేపు దేవుడి గంటలు గడిపి మీరు వెళ్ళండి, చూడండి మీ జీవితంలో ఏం జరుగుతుంది, మీ కుటుంబాల్లో ఎంత మార్పు వస్తుంది, మీ కుటుంబంలో శాంతి, ఎంత ఆశీర్వాదం, నెమ్మది మీరు అనుభవిస్తారు. కనుక ఇవాళ మీరు నేర్చుకోవాల్సింది మొదటి షరతు విశ్వాసం, విశ్వాసం, విశ్వాసం. ప్రార్థన, ప్రార్థనకి విశ్వాసం జోడిస్తే కానీ అది మీకు అర్థమవుతుందని నేను చెప్పేది. మీ చేతిలో బలమైన ఆయుధం ఉంది, గన్ను. ఆ బలమైన గన్ను మీ చేతిలో ఉంది, కానీ ఒకటి పేలట్లా. ఎందుకు చెప్పాలి మీకు? వెరీ గుడ్. గన్ ఎంత ముఖ్యమో ఆ గన్కి ఏం కావాలా? బుల్లెట్లు లేవు. బుల్లెట్లు లేనప్పుడు ఆ గన్ను నిరుపయోగం. మీ దగ్గర మంచి కారు ఉంది, ఖరీదైన కారు ఉంది, కానీ పెట్రోల్ ఆయిల్ లేదు. ఆ కారు ఉంటే ఏమి లాభం పెట్రోల్ లేనప్పుడు? రేపు పొద్దున్న యుద్ధం వల్ల ఇప్పుడు పెట్రోల్ గురించి గొడవలు జరుగుతాయి. పెట్రోల్ రాకపోతే బళ్ళన్నీ ఆగిపోతాయి, మళ్ళా లాక్డౌన్ లాగా అయిపోతాయి. లాక్డౌన్లో వాళ్ళు ఆపారు, కానీ వెళ్ళడానికి పెట్రోల్ లేక ఆగిపోతాను, ప్రయాణాలు ఉండవు. ఇక అది మీరు ఆలోచించండి. కార్ ఎంత ముఖ్యమో దానికి పెట్రోల్ కూడా అంతే ముఖ్యం. ప్రార్థన ఎంత ముఖ్యమో ప్రార్థనకి ఏం కావాలి? విశ్వాసం అంట. ఇప్పుడు ప్రార్థన గన్ అనుకో, విశ్వాసం ఏంటి? బుల్లెట్. ఆ గన్ను బాగా పని చేయాలంటే ఏం ఉండాలి మీకు? విశ్వాసం అనే బుల్లెట్ ఉండాలి. అది మీకు నమ్మకంగా లేకపోతే దేవుడు ఏం చేయడు. మీరు ప్రార్థన గంట చెయ్యి, ప్రార్థన 2 గంటలు చెయ్యి, నువ్వు మోకాళ్ళ మీద ఉండి చెయ్యి, కన్నీళ్లతో చెయ్యి, ముసుకేసుకొని చెయ్యి, ముసుగు లేకుండా చెయ్యి, నిలబడి చెయ్యి, కూర్చొని చెయ్యి, మోకరించి చెయ్యి, ఎలాగ చెయ్యి, నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు. అయితే ఎప్పుడు ఆలకిస్తాడు నీ ప్రార్థన? ఎప్పుడు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు? నమ్మకం, విశ్వాసం. దేవుడు ఇస్తాడు, దేవుడి మీద నమ్మకం. మరొక వాక్యం నమ్మకం గురించి చూద్దాం. మార్కు సువార్త 11:24 వచ్చింది. మార్కు సువార్త 11:24. అందుచేత చూసారా, మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను అది పొంది ఉన్నాము. ఇన్ని రాసుకోవాలి మీరు రిఫరెన్స్లో. ఇంటికి వెళ్ళి అలా ఉన్నాయో లేదో చూసి మీరు నిజమే కదా, ఈ మాట మంచిదే, ఇలాగే చెప్తుందా, అయ్యగారు చెప్పలా, ఇది వాక్యం చెప్తుంది, మళ్ళీ చదివమ్మ ఏం చెప్తుంది? మార్కు సువార్త 11:24 ప్రార్థన చేసేటప్పుడు అడిగినవన్నీ పొందుకున్నాను, వచ్చేసి నాకు దేవుడు ఇచ్చేసాడు, నమ్మండి. మొన్న మీ గురించి మేము అందరం మాట్లాడుకున్నాం. ఏమని మాట్లాడుకున్నాం అంటే, ఆ రోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేనేం చేశానంటే, మనకి దేవుడు మంచి స్థలం ఇవ్వేలాగా ప్రార్థన చేయండి అని చెప్పి ప్రార్థన చేశాను. మేము వెళ్ళాము, ఆ స్థలం వచ్చినట్టు వచ్చింది, వెనక్కి వెళ్ళిపోయింది. కానీ ఆ ప్రార్థన ఫలితం ఏంటంటే, వాళ్ళే ఎత్తుకుంటూ మన దగ్గరికి వచ్చారు. మళ్ళా ఎత్తుకుంటూ మా దగ్గరికి వచ్చి అది తీసుకోండి మీరు. ఇప్పటికీ ఇంకా అది మన దగ్గరే ఉన్నాయి ఆ డాక్యుమెంట్స్ అన్నీ, దానికి సంబంధించిన లావాదేవీలన్నీ ఇంకా మన దగ్గర. అంటే ఎందుకు మీతో చెప్తున్నాను, ఇంకా ఏం అవ్వలా, కానీ అది వెళ్ళిపోయిందిరా, అవ్వట్లేదురా అనుకుంటే సంఘం అంతా కలిసి ప్రార్థన మనకు వచ్చేసింది, పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు. నమ్మకం.
ఇది కాకపోతే ఇంకోటి ఇస్తాడు తప్పకుండా. కానీ ప్రార్థన యొక్క ఫలితం గురించి ఈ ఎస్ఏసిలో ఉన్నటువంటి వెల్లటూరు సంఘస్థులు చేసిన ప్రార్థన గురించి మేము మాట్లాడుకున్నాం. ఎంత ఫలితం ఎప్పుడు మాట్లాడుకున్నాం అంటే వెళ్ళిపోయి మళ్ళా వాళ్ళే మా దగ్గరికి ఎత్తుక్కుంటూ రావడం. దేవుడు ప్రార్థనకి ఎంత గొప్ప ఫలితం ఉంది. సో తప్పక దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగించే దేవుడు. మీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. కానీ విశ్వాసం అనేది, ప్రార్థన అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో మీ ప్రార్థనకి ఏముండాలా? బుల్లెట్ ఉండాలా? అంటే గన్కి ఏంటి ఆ గన్కి బుల్లెట్? విశ్వాసంగానే లేదనుకో మీ ప్రార్థన ఉపయోగమా నిరుపయోగమా? ఆ గన్ను ఉపయోగమా నిరుపయోగమా? ఆ గన్లో బుల్లెట్లు లేవు, ఏం చేసుకుంటావు గన్ని? దేనికి పనికిరాదు, అన్నం కోసం ఉపయోగించుకోవడమే అంతే. గన్ను అని చెప్పడం కోసం, భయపెట్టడం కోసం ప్రధానం. కానీ పేల్చి చూద్దాం అంటే పేలదు. ఎందుకు? మీరు కూడా ప్రార్థన కానీ ఏ ప్రార్థన నీ ప్రార్థన ఫలించట్లా. ఎందుకు ఫలించట్లే? విశ్వాసం లేదు, నీకు నమ్మకం లేదు. ఇవాళ మీరందరూ నమ్మకంతో వచ్చారు, విశ్వాసంతో వచ్చారు. సంఘం అంతటిని దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడని నమ్మిన వాళ్ళు గడిగా చెప్పాలి. తప్పక ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే దేవుడు మాట వినేవారిని దేవుడు ప్రేమిస్తాడు. మేము గత 2 రోజులు ఒక సబ్జెక్ట్ గురించి నేను మాట్లాడా. 2 రోజులు పొద్దున్న 9 నుంచి సాయంత్రం రాత్రి 6 గంటల వరకు, ఉదయం 9 నుంచి. ఈ 2 రోజులు ఏం మాట్లాడానో తెలుసా? పాపం గురించి మాట్లాడా. పాపం గురించి, పాప శాస్త్రం గురించి. బైబిల్ అంతట్లో ఎక్కువ దేని గురించి ఉందో తెలుసా మీకు? పాపము లేని స్థితి గురించి. ఆదికాండం 2 అధ్యాయాలు, ప్రకటన గ్రంథం 2 అధ్యాయాలు, 4 అధ్యాయాల్లో మాత్రమే బైబిల్ అనే పరిశుద్ధమైన గ్రంథంలో పాపం కనబడదు. ఏంటి? మొత్తం బైబిల్ 66 పుస్తకాల్లో, బైబిల్లో ఉన్నటువంటి మొత్తం 1189 అధ్యాయాల్లో, అయ్యి బాబోయ్, ఈ 1189 అధ్యాయాల్లో కేవలం 4 అధ్యాయాలు మాత్రమే పాపం గురించి చెప్పదా? అవును. 39 పుస్తకాలు పాత నిబంధనలో, 27 క్రొత్త నిబంధన పుస్తకాల్లో, మొత్తం 66 పుస్తకాల్లో పాపం అనేది ఈ కేవలము 2 పుస్తకాల ఆదికాండం, ప్రకటన. అది కూడా ఇందులో 2 అధ్యాయాలు, ఇందులో 2 అధ్యాయాలు అంతే. ఇందులో 2 పేపర్లు, ఇందులో 2 పేపర్లు అంతే. బైబిల్ అంతట్లో దగ్గర 1300 పేపర్లు ఉన్నాయి. 1300 పేజీలు, 1200 నుంచి 1300 పేజీలు ఉంటాయి మీ బైబిల్లో. మరి ఎక్కువ దేని గురించి ఉంది? ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం వరకు మొత్తం బైబిల్ అంతా దేని గురించి చెప్తుందంటే పాపం. ఇది ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం వరకు టాకింగ్ అబౌట్ సిన్. అందుకే సిన్, పాపం అంటే ఏంటో తెలుసా? దాని గురించి అర్థాలు 30 రెఫరెన్స్లు ఇచ్చాను. అందులో ఒకటి, మాట వినకపోవడం కూడా పాపమే. చెయ్యాలనుకున్నది మంచి తెలిసి, ఇవాళ మీటింగ్ రావాలని తెలిసి రాకపోవడం కూడా పాపమే. దేవుని బిడ్డలమైన మనం పాపం వల్ల ఎంత నష్టపోతామో, కానీ ఒక వ్యక్తి విశ్వాసం ఉంచడం వల్ల మనం ఆ పాపము నుండి విడుదల పొందుతాం. విశ్వాసం అనేది నీకు నాకు చాలా 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 ముఖ్యం. ఇవాళ నువ్వు నేను విశ్వాసం ఉంచితే నీ ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో దేవుని బిడ్డలమైనటువంటి మనం ఈ విశ్వాసం అనేది ఎంత ముఖ్యమో యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. అయితే అతడు ఏమాత్రం సందేహించక అడగాలి. ఎలా అడగాలి? విశ్వాసముతో అడగాలి. ప్రార్థన ఎలా చేయాలో చెప్తుంది బైబిల్. విశ్వాసంతో అడగాలి. సందేహించేవాడు గాలి చేత రేపబడు ఎగురుపడు సముద్ర తరంగంను పోలి ఉన్నాడు. అట్టి మనుషుడు ద్విమనస్కుడు, తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. ఇప్పుడు చెప్పండి, విశ్వాసం లేకుండా నువ్వు ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగితే
నువ్వు అడిగింది దేవుడు నీకు దొరికేలాగా సాయం చేస్తాడా, సాయం చేయడా? సాయం చేయడు. ఎందుకు? విశ్వాసం లేనోడికి ఏమీ దొరకదా? అన్నీ దొరుకుతాయా? ఏమీ దొరకదా. నీ ప్రార్థన ఎన్ని చేసినా విశ్వాసం, దేవుడి మీద నమ్మకం. అది అంటే నువ్వు ప్రార్థన అనేది నోటితో చేయొచ్చు, కానీ నీ నమ్మకం అనేది మనసులో. అమ్మా తల్లి ఎంతున్నారా పాపం, కష్టపడి వచ్చాడు, నిద్రపోకూడదు, కళ్ళు మూసుకొని అనుకోడు. మీరే కొత్తగా బాప్తిజం తీసుకున్నారు, ఇంకా బాగా వినాలి. కొత్తగా బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఆసక్తి ఎలాగ ఉండాలి? అది చూడండి, పాత వాళ్ళు చూడండి ఎంత చక్కగా వింటున్నారు, ఇంకా ఆసక్తి కలిగి వినాలి మీరు వాక్యంలో ఎదగడానికి. సో మొదటి విషయం గురించి ఇంతసేపు నేను చెప్పడానికి కారణం, విశ్వాసం అనేది లేకుండా నీ జీవితంలో ప్రార్థన దేవుడు ఆలకించడు. విశ్వాసం అనేది చాలా, మీరు అడిగేటప్పుడు విశ్వాసంతో అడగండి, మీరు పొందుకుంటారు. ఇది సూత్రం నెంబర్ 1. ఇక సూత్రం నెంబర్ 2, రెండో సూత్రానికి వస్తే, దేవుని బిడ్డలమైన మనం ఇవాళ మీ ప్రార్థన దేవుడు ఆలకించాలి అంటే మీరు నీతిమంతులుగా తీర్చబడాలి. నీతిమంతుల ప్రార్థన మాత్రమే బహుబలము కలిగింది. బైబిల్ చెప్తుంది. చూడండి, నీతిమంతుల ప్రార్థన గురించి ఏమని చెప్తుందో దేవుని వాక్యం మనం సెలవిస్తున్నట్టయితే, కీర్తన గ్రంథం 66వ అధ్యాయం 16-18 వచ్చింది. కీర్తన గ్రంథం 66:18. నా హృదయంలో చూసారా, నేను పాపమును లక్ష్యం చేసిన ప్రభు నా మనవి వినకపోవును. వినడు ప్రభు, నీ మనవి వినడు. పాపము చేసి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకించు. మరి ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు? ఆ పాపాన్ని నువ్వు విడిచిపెట్టి నువ్వు యేసు రక్తములో కడగబడి నీతిమంతుడు అయితే. యాకోబు పత్రిక 5వ అధ్యాయం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం మనం చూస్తే ఎవరి ప్రార్థన బహుబలము కలిగింది దేవుడు వింటాడంట. చూడండి, 5వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ 17వ వచనం లేక 16వ వచనం, మీ పాపములు ఒకరితోనొకడు ఒప్పుకొనిడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయండి. నీతిమంతుని ప్రార్థన లేక విజ్ఞాపన మనం పూర్వకమైనది, బహు బలము కలిగినది. చూసారా, నీతిమంతుడు ఎవరు? పాపాన్ని విడిచిపెట్టినాడు. ఇప్పుడు లోకంలో ఎన్ని రకాల మనుషులు ఉన్నారు చెప్పాలా? లోకంలో ఎన్ని రకాల మనుషులు ఉన్నారు బాబు? లోకంలో 2 రకాల మనుషులు ఉన్నారు. చెప్పండి, ఎన్ని రకాలు? 2 రకాల మనుషులు. ఒక రకం ఎవరు? నీతిమంతులు కాదు. ఒక రకం ఫస్ట్ చెప్పవలసింది. అసలు ఒక విషయం తెలుసా, ఎవడన్నా నీతిమంతుడు ఉన్నాడు? అసలు ఏమనుంది? 3:11 రోమిలికి రాసిన పత్రిక 3:11 ఏముంది? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. మరి అందరూ ఎవరు? మరి నీతిమంతుడు లేడంటే అందరూ ఎవరు? అందరూ పాపాత్ములు. అందరూ చెప్పండి, ఎవరు? అందరూ పాపాత్ములు. గది చెప్పాలి. సో పాపం కలిగిన వాళ్ళు అందరూ పాపాత్ములే ఉన్నారు. ఎక్కడ? భూమి మీద. సో ఈ పాపాత్ముల్లో కొందరు, ఆ కొందరు ఎవరు? అది మనం. ఆ పాపాత్ముల్లో కొందరు, మనము ఒకప్పుడు పాపాత్ములమే కదా. మనం ఏం చేసాం? దేవుణ్ణి నమ్మాం. ఆ నమ్మడం వల్ల మనం ఏమయ్యాం? నీతిమంతులు అయ్యాం. ఇప్పుడు లోకంలో ఎన్ని రకాల మనుషులు ఉన్నారు? 2 రకాలు. అందరూ చెప్పాలి, ఎన్ని రకాలు? ఒక రకం ఎవరు? ఇంకొక రకం ఎవరు? అంతే. ఇప్పుడు దేవుడు పాపాత్ముల ప్రార్థన ఆలకిస్తాడా, నీతిమంతుల ప్రార్థన ఆలకిస్తాడా? ఎవరి నీతిమంతులు? మనం అనకండి. ఎవరి నీతిమంతులు? దేవుణ్ణి నమ్మి ఏం చేశారు? పాపాన్ని విడిచిపెట్టి పాప క్షమాపణ పొందిన వారి నీతిమంతులు. వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడంట. చూడండి, బైబిల్ గ్రంథంలో నువ్వు నీతిమంతుడిగా ఉండి, నువ్వు పరిశుద్ధుడిగా ఉండి, యేసు రక్తంలో కడగబడి బాప్తిజం తీసుకొని దేవుని సన్నిధికి వస్తున్న నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. బైబిల్లో సామెతల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం
ఏమని రాస్తుంది? సామెతల గ్రంథం 15:29. అమ్మా, భక్తిహీనులకు యెహోవా దూరంగా ఉన్నాడంట. భక్తి లేకుండా ఇవాళ మిమ్మల్ని బట్టి నాకు ఎంత ఆనందం. ఇవాళ నేను ఈ సాయంత్రం భోజనం చేయకపోయినా పర్లా. ఎందుకని మీరెవరు? భక్తి పరులు. సరే, భక్తి లేనోడు రాడు, భక్తి కలిగినోడు చాలా సంతోషం. భక్తి పరులకి ఎలా ఉంటాడంట ఆయన? చెప్పండి అండి. భక్తిహీనులకి దూరంగా ఉన్నాడు. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించాను. మరి గడికి చెప్పట్లు కూడా నీతిమంతులు. ఇప్పుడు ఎవరా నీతిమంతులు? దేవుడిని నమ్మినోళ్ళు. వాళ్ళు ఎవరు? రక్షణ పొందిన మనమే. మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? ఆలకిస్తాడు. 1 పేతురు రాసిన పత్రిక 3:12. 1 పేతురు రాసిన పత్రిక 3:12. 1 Peter chapter 3:12. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన మీదను. అమ్మా, చూసారా? ఇప్పుడు దేవుడు నిద్రపోతున్నాడా? మన దేవుడు నిద్రపోతున్నాడా? మరి ఏం చేస్తున్నాడు ఆయన? ఆయన కన్నులు ఏం చేస్తున్నాయి? అక్కడ రాసి ఎవరిని చూస్తున్నాయి? నీతిమంతులు అంటే ఎవరు? పాపంలో నుంచి బయటకు చేసేటప్పుడు నమ్ముకున్న వాళ్ళు నీతిమంతులు. మన ఆ నీతిమంతుల మీద ఆయన కన్నులు అంటే మిమ్మల్ని అందరినీ దేవుడు చూస్తున్నాడా లేదా? ఏ దేవుడికి చెవులు ఉన్నాయా లేదా? ఇప్పుడు ఆయన చెవులు ఏంటి చదవండి. ఆయన చెవులు ప్రార్థనలు. అయ్యి బాబు, ఎవరి ప్రార్థనలు? ఇందాక ఒకటి విషయం చదివాం. పాపం చేసినోడు ప్రార్థన వింటాడా వినడా? ఇప్పుడు నీతిమంతుల ప్రార్థన వింటాడా వినడా? వింటాడు. దేవుడు నీతిమంతుల ప్రార్థన అంటే మీరు ఇప్పుడు దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేసుకొని వెళ్ళండి, దేవుడు తప్పక వింటాడు. సో మొదటి క్వాలిఫికేషన్ మనం చూసాం. ఏంటది? ప్రార్థన ఆలకించాలంటే ఏముండాలా? నమ్మకం ఉండాలి. ఎవరి మీద? దేవుడు ఇస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు తప్పక నేను అడిగిని ఇస్తాడు. మీరు కానీ అడిగిని ఇస్తాడని నమ్మకుండా వస్తే ఉపయోగం లేదు. అర్థమైందా మీకు? సో దేవుడు మీకు దూరంగా ఉన్నాడా, దగ్గరగా ఉన్నాడా? దగ్గరగా ఎవరికి ఉంటాడు? ఎందుకు? యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ రాసింది. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనంలో మనం చదివితే ఏమనుంది? మీ పాపములు ఆయన ముఖమును మరుగు. సో దేవుడికి చూడలేడు మనల్ని. దేనివల్ల? ఇప్పుడు మనల్ని చూడగల ఎవరి కన్నులు? ఆయన కన్నులు ఎవరిని చూస్తున్నాయి? నీతిమంతులు చూస్తున్నాయి. ఆయన కన్నులు ఎవరిని చూడట్లేదు? పాపాత్ముల్ని చూడట్లేదు. ఇప్పుడు రాసిన మాట ప్రకారం ఏమనుంది? నీ పాపము. ఆయన ముఖాన్ని ఏం చేసేసి పాపం వల్ల ఆయన్ని కనబడకుండా, నువ్వు కనబడకుండా చూసా. ఇంకా ఆయన ఆలకింపకున్నాడు. సో పాపం చేసి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడా, ఆలకించడా? ఇప్పుడు మీరు ఏం చేయాలా? మీ ప్రార్థన దేవుడు ఆలకించాలంటే బాబు అమ్మా ఏంటున్నారా? ఏం చేయాలా? ఎక్కడైనా మీలో తప్పులు ఉన్నాయేమో ముందు సరి చేసుకొని ఆ పాపాన్ని ఏం చేయండి? మీరు విడిచిపెట్టి పాపముతో ఉండి మీరు ప్రార్థన చేస్తే మీ ప్రార్థన దేవుడు ఆలకించు. మీ ప్రార్థన దేవుడు ఆలకించాలంటే పాపాన్ని విడిచిపెట్టి నీతిమంతులు. ఎన్ని షరతులు అయిపోయినాయి? 2 అయిపోయినాయి. అప్పుడే మొదటిదే విశ్వాసంతో అడగాలి. 2 పాపాత్మూలంగా ఉంటే మన ప్రార్థన ఆలకించడం. మరి ఎవరిగా ఉంటే? నీతిమంతులు అంటే ఆయన నమ్మిన వాళ్ళు, పాపాన్ని విడిచిపెట్టిన వాళ్ళు. అలా జీవించి మనం అడిగితే దేవుడు మన ప్రార్థన వింటాడు. ఇప్పుడు 3వ షరతు, మన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే 3వ షరతు వింటారా? మరి 3వ షరతు చూడండి. దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాలు గ్రంథం 7వ అధ్యాయము 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 14 వచ్చిన 2వ దినవృత్తాంతాలు 7:14 చూడండి. దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే 2వ దినవృత్తాంతాలు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గాల్ని విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి స్వస్థపరిచేదను. గట్టిగా చప్పట్లు కొట్టండి.
ఇప్పుడు షరతు నెంబర్ 3 ఏంటి? 3వ షరతు ఏంటి? దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే 3వ షరతు ఏంటమ్మా? ఏంటి మీరమ్మా నవ్వుతున్నావు, సంతోషంగా ఉన్నావు, చెప్పు ఏంటి 3వ షరతు? ఏంటమ్మా? వెరీ గుడ్, చక్కగా చెప్పే. తగ్గించుకోవాలి. అందరు చెప్పండి, ఏం చేయాలా? అంటే మనం తగ్గించుకుంటున్నావా, హెచ్చించుకుంటున్నావా? అది కొంతమందికి మీటింగ్ రావడానికి టైం లేదు. తగ్గించుకోవడం కాదు, అది గర్వం. దేవుడి కన్నా నమ్మనం అది. కొంతమంది మోకరించడానికి తగ్గించుకోరు, గర్వం. గుడికి రావడానికి తగ్గించుకోరు, గర్వం. అది నీవు తగ్గించుకుంటే హ్యూమిలిటీ. ఎంతగా నువ్వు దేవుని దగ్గర తగ్గించుకుంటే అప్పుడు దేవుని నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఇప్పుడు ఎవరి ప్రార్థన ఆలకించడో చెప్పండి? అది హెచ్చించుకునే వాళ్ళు ప్రార్థన దేవుడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది హెచ్చించుకుంటున్నారు? చేతులు ఎత్తండి. అన్నీ ఇలాగే చెప్తారు. మీరు అందరూ తగ్గించుకుంటున్నారా? తగ్గించుకున్న వాళ్ళు ప్రార్థన తగ్గించుకొని మాట్లాడాలి. అది తగ్గించుకొని మాట్లాడాలి, తగ్గించుకొని ప్రవర్తించాలి. కొంతమంది ప్రార్థన కూడా తగ్గింపు ఉండదు, ప్రార్థనలో కూడా హెచ్చింపు ఉండదు. మీరు గమనించారో లేదో, లూకా సువార్త 18వ అధ్యాయంలో అక్కడ ఇద్దరు వచ్చారు ప్రార్థనకి. ఒకడేమో సుంకపు గుత్తదారుడు, ట్యాక్స్ కలెక్టర్. ఇంకొకడేమో పరిసయుడు. వీళ్ళిద్దరూ వచ్చి ప్రార్థన చేసుకుంటున్నారు. లూకా సువార్త 18వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఏమనుంది? సొంకరి దూరమని నిలబడి ఆకాశమందు కన్నులెత్తి ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించయ్యా అని కేకలేస్తున్నాడు. ఒక పన్ను రుసులు చేసే ట్యాక్స్ కలెక్టర్. ఆయన ధనవంతుడా పేదోడా? ధనవంతుడు. కానీ ఎలా తగ్గించుకుంటున్నాడో చూసారా? ఇవాళ నీ దగ్గర డబ్బులు ఉన్నంత మాత్రాన గర్వపడక, చదువు ఉన్నంత మాత్రాన గర్వపడక, అందం ఉన్నంత మాత్రాన గర్వపడక తగ్గించుకొని ప్రార్థన చేయు. తగ్గించుకొని దేవుని సన్నిధికి రా, తగ్గించుకొని దేవుడిని అడుగు. దేవుడు ఆ సొంకరి ప్రార్థన ఆలకించాడు. ఇంకొకడు ఉన్నాడు, వాడు ముందుకెళ్ళిపోయాడు. వాడు గట్టిగా ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటా, నేను నా దశంభాగాన్ని ఇస్తా, నేను అది చేస్తా, ఇది చేస్తా, వెనకాల ఉన్నోళ్ళు లేను, గర్వంగా ప్రార్థన చేశాడు. దేవుడు అతని ప్రార్థన ఆలకించాడు. ఇవాళ చాలా మంది పరిశీలన లాంటి ప్రార్థనా పరులు ఉన్నారు. ఇంకొకరిని ఎగతాళి చేస్తారు, ఇంకొకరిని అలకోలం ఆడతారు. ఎప్పుడు ఎలకోలం ఆడకండి, ఎగతాళి చేయకండి, ఇంకొకరిని తక్కువ అంచనా వేయకండి, ఇంకొకరి గురించి తక్కువగా మాట్లాడకండి. వాళ్ళు ఎందుకు వచ్చారు, వీళ్ళు ఎందుకు వచ్చారు, ఆమె ఎందుకు వచ్చింది గుడికి, ఈమె ఎందుకు వచ్చింది గుడికి, వాళ్ళు ఎందుకు చేశారు ఈ పని, వీళ్ళు ఎందుకు చేశారు ఈ పని. తగ్గించుకున్న వాళ్ళు ఇంకొకరి మీద కంప్లైంట్స్ చెప్పరు. మొన్న భోజనాలు పెట్టారు, అసలు గుడికే రావట్లేదు, భోజనాలు పెట్టవలసిన అవసరం ఉందా, అలాంటి భోజనాలు మనం తినొచ్చా? ఏదో ప్రశ్నలు వేయకండి. మరీ అంత పరిశుద్ధులుగా నటన చేయకండి. అలాంటి రాలేని వారి గురించి ప్రార్థన చేయను. ఆ రాలేని వాళ్ళ గురించి కన్నీళ్లు కార్చు, రాలేని వాళ్ళ గురించి దేవుణ్ణి అడుగు. అంతేగాని నిందలు పెప్పి వాళ్ళని పెద్ద పాపాత్ములుగా చిత్రీకరించి మనం పెద్ద పరిశుద్ధులంగా ఆలోచిస్తున్నామంటే మనంత మూర్ఖత కలిగిన వాళ్ళు ఇంకొకరు ఉండరు, మనంత దుష్టులు ఇంకొకరు ఉండరు, మనంత పాపాత్ములు ఇంకొకరు ఉండరు, మనంత గర్విష్ఠులు ఇంకొకరు ఉండరు. ఇది ఆత్మీయ గర్వం, ఇది అహంకారం, భక్తి గర్వం, ప్రార్థనా గర్వం, నాకు అన్నీ తెలుసనే గర్వం. మీలో ఎవరికైనా ఉంటే తీసేసుకోండి. అది మీకు క్షేమం కాదు, అది మీకు మంచిది కాదు, అది మీకు ఆశీర్వాదం కాదమ్మా. అయ్యా, వింటున్నారా మీరు? గర్వం మన జీవితంలో ప్రార్థనలో వినకుండా దేవుడి చేత నీకు ఎంత. అందుకనే మనం తగ్గించుకొని, అందుకే మోకాళ్ళు ఉంటాం, అందుకనే ప్రార్థన చేస్తాం, అందుకనే దేవుడి దగ్గర కళ్ళు మూసిపోయి అని చేతులు జోడిస్తాం, అందుకనే గడగడ వణిగిపోతాం. ప్రభు సన్నిధిలో భయముతో తగ్గించుకొని. హెచ్చించుకున్న వాళ్ళకి కాదు,
మరి నీ జీవితంలో తగ్గింపు లేకపోతే దేవుడు సహాయం చేయడు. అందుకనే బైబిల్ గ్రంథంలో యాకోబు పత్రికలో మనం చదువుతాం. యాకోబు పత్రికలో ఏమని, యాకోబు పత్రికలో 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం ఏమని, అందుచేత అహంకారులను ఎదిరించి దీనులకు ఏం చేస్తాడు, కృప ఇస్తాడు. ఆయన కృప ఇస్తాడంట. దీనులకు, అహంకారులను ఆయన ఎదిరిస్తాడు. కీర్తన గ్రంథం 34:18, కీర్తన గ్రంథం 34 అధ్యాయం 18 వచనం. కీర్తన గ్రంథం 34:18, విరిగిన హృదయము కలిగిన వారికి యెహోవా ఆసన్నుడు, దగ్గర ఉన్నాడు. విరిగిన హృదయం కలిగిన వారికి, నరిగిన మనసు గల వారిని ఆయన రక్షిస్తాడు. విరిగి నలిగిన మనస్సు మీరు కలిగి ఉన్నారా? ఎన్ని చెప్పాను నేను? ఎన్ని చెప్తానన్నాను? విరమించుకుంటున్నా. 3తో ఆపేస్తా. ఎందుకంటే మీరు చాలా మంచోళ్ళు, సమయానికి వచ్చారు కనుక మిమ్మల్ని సమయానికి పంపించాలి. ఆ విధంగా మిమ్మల్ని చేసినప్పుడు తప్పక మీరు చక్కగా భక్తిని ప్రాధాన్యతగా ఎంచుకోవాలి. ఈ 3 మర్చిపోకండి. ఈ 3 మీరు కలిగి ఉండండి. మళ్ళీ ఇంకొకసారి వచ్చే వారంలో ఇంకొక 2 కూడా మనం ధ్యానం చేద్దాం. కానీ ఈ 3 మర్చిపోకండి. ఇప్పుడు చెప్పమ్మా, ఏం పేరు? మన బాధ్యతను తీసుకున్నాం. పేరేంటి? ప్రసన్న. లేచి ప్రసన్న, ప్రశాంతి. లేకు ప్రశాంతి. 3 చెప్పు. లెగిసి నిలబడు. ముందు నిలబడమ్మా. విధేయత చెప్పేసాయి. ఒకటే, ఎవరు అందించకండి పక్కన. వచ్చా? ప్రార్థన ఆలకించాలి దేవుడు అంటే 3 పనులు చేయాలి. ఏంటవి? మొదటిగా అమ్మా చంద్రకళ పక్క ఆమెకు అందించుగా. నెక్స్ట్ బాప్తిజం ఆమె. నీకు అర్థమైపోయింది సీన్. నాకు తెలుసు. మొదటిది, అందుకని వాళ్ళ చుట్టాలని లైన్ చేసేసుకుంటున్నారు. చెప్పేమ్మా నువ్వు, నీ నెక్స్ట్ ఇదే నీకు. అయినా ఆమెకు అన్నీ తెలుసు. చెప్పమ్మా, నువ్వు చెప్పు. తెలీదా? నువ్వు నేర్చుకోవాలి. మీరు కూర్చోండి, బాగా నేర్చుకోవాలి. అందుకే చాలా. ఇప్పుడు నువ్వు చిన్న పెట్టవి మెల్లిగా పాలు తాగిస్తున్నావు. నీకు చక్కగా పాలు తాగి వాక్యం అర్థం చేసుకోవాలి మెల్లిగా. ఇంకొక పసిబిడ్డ లేచి నిలబడమ్మా. చెప్పమ్మా. ఆ విశ్వాసంతో అడిగితే దేవుడు ఏంటాడు. 2, నీతిమంతులు అంటే ఏంటిదని అర్థం? ఏం విడిచిపెట్టాలా? వెరీ గుడ్. పాపాత్ములుగా ప్రార్థన దేవుడు. అలాగే 3, వెరీ గుడ్. కూర్చోనమ్మా. చాలా సంతోషం. తగ్గించుకోండి.